ఏప్రిల్లో జరగనున్న ఆ ఎమ్మెల్సీ ఎన్నిక గురించి పెద్దగా చర్చ ఉండదని అంతా భావించారు. కానీ ఆ ఎన్నికల ద్వారా పొలిటికల్ మైలేజ్ సాధించేందుకు ప్లాన్ చేస్తోంది బీజేపీ. తమకు విజయం దక్కకపోయినా ఇతర పార్టీలను ఇరకాటంలో పెట్టేందుకు స్కెచ్ వేస్తోంది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు ఉన్న ఎంఐఎం హవా కొనసాగుతుందని, ఈ సీటు ఆ పార్టీ ఖాతాలోనే పడుతుందని చాలా మంది లెక్కలు వేసుకుంటున్నారు. అందుకే ఈ స్థానం కోసం అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ కూడా పోటీ చేయకపోవచ్చనే వాదనలు వినిపించాయి. ఈ రెండు పార్టీలు పోటీ చేయకపోతే ఎంఐఎం గెలుపు మరింత సులభం కానుంది. ఇదే అంశాన్ని హైలైట్ చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. తమకు ఈ సీటు గెలుచుకునే బలం లేకపోయినా రాష్ట్రంలో తమకు ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ ను ఈ ఎన్నిక ద్వారా ఇరకాటంలో పడేయాలని ఆ పార్టీ యోచిస్తోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. భారతీయ జనతా పార్టీకి 40 నుంచి దాదాపు 44 వచ్చింది, 44-38 వచ్చింది. మాకు ఎంపీ ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నారు. కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ఎమ్మెల్సీ ఉన్నాడు, మాకు బలం లేకుండా పోటీ చేస్తున్నాం. మేము బలం లేకుండా పోటీ చేస్తున్నాం, వాళ్ళకు బలం కూడా పోటీ చేస్తలేదు. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్నప్పటికీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆ పని చేయడం లేదన్నది బీజేపీ ఆరోపణ. బీజేపీని అడ్డుకోవడంతో పాటు ఎంఐఎం పార్టీకి అండగా నిలవడానికే ఆ రెండు పార్టీలు ఇలా చేస్తున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. మరోసారి ఈ రెండు పార్టీల మధ్య ఉన్న బంధం బయటపడుతుందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం మూడు కలిసి హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలో పనిచేస్తున్నాయి. ఎంఐఎం పార్టీని గెలిపించడానికి మూడు పార్టీలు ఒక్కటైనాయి. చెన్నైలో సమావేశానికి ఇద్దరు కలిసిపోయారు. ఒకటి, బీఆర్ఎస్ పార్టీ మీద కేసులు పెడతలేరు, ఇద్దరు ఒకటైనారు. 2, మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు కలిసి పనిచేసారు. 3, ఇప్పుడు లోకల్ బాడీ హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముగ్గురు కలిసి పనిచేస్తున్నారు. మరి వీళ్ళిద్దరు ఒక్కటా కాదా? ఇదిలా ఉంటే ఇవాళ తెలంగాణ బీజేపీ పదాధికారుల సమావేశం జరగనుంది. కిషన్ రెడ్డి నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో ఈ ఎన్నిక అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లోని ఓటర్ల సంఖ్య 109 మంది. వీరిలో 81 మంది కార్పొరేటర్లు, 28 మంది ఎక్స్ ఆఫిషియో సభ్యులు ఉన్నారు. ఎక్స్ ఆఫిషియో సభ్యుల్లో 6 ఎంపీలు, 7 ఎమ్మెల్సీలు, 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 109 ఓట్లకు గాను పార్టీల వారీగా బలాలను చూస్తే ఎంఐఎంకు అత్యధికంగా 49 ఓట్లున్నాయి. వీరిలో 40 మంది కార్పొరేటర్లు, మిగతా 9 మంది ఎక్స్ ఆఫిషియో సభ్యులు. కాంగ్రెస్ పార్టీకి 7 కార్పొరేటర్లు, 7 ఎక్స్ ఆఫిషియో సభ్యులున్నారు. బీఆర్ఎస్ కు 15 మంది కార్పొరేటర్లు, 9 మంది ఎక్స్ ఆఫిషియో సభ్యులున్నారు. బీజేపీకి 19 మంది కార్పొరేటర్లు, 3 ఎక్స్ ఆఫిషియో సభ్యులున్నారు.